ఈ వీడియోలో మనం ఏపీపీఈ సెట్లో మీకు ర్యాంకింగ్ ఎలా ఇస్తారు, సో ఏ విధంగా మీకు ర్యాంక్స్ ఇస్తారు, స్టేట్ వైడ్ ర్యాంక్ ఇస్తారా లేక జోనల్ వైడ్ ర్యాంక్ ఇస్తారా, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ వైడ్ ఇస్తారా, మరి ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, పిహెచ్ కేటగిరీ వాళ్ళకి ఏ విధంగా ర్యాంక్స్ ఇస్తారు, మరి ఏ విధంగా మనకి ర్యాంక్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనేది ఇక్కడ మీకున్న డౌట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై అవుతాయి. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే మీకు ఏపీపీఈ సెట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో దానికి మీరు లాగిన్ అయితే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్టార్ట్ చేద్దాం. ఏపీపీఈ సెట్లో మీకు ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారంటే కొన్ని రూల్స్ అనేవి వీళ్ళు ఫాలో అవుతారు. ఆ రూల్స్ ప్రకారం మనకి ఇక్కడ సీట్స్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అవి ఏంటో చూద్దాం. సో ప్రిపరేషన్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్ అండ్ అసైనింగ్ ranks in APPE set. The convener of APPE set shall observe the following rules in preparing the merit list and assigning ranks. సో ఈ యొక్క ర్యాంక్స్ అనేవి కన్వీనర్, ఏపీపీఈ సెట్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆయన కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవుతారంట. ఆ రూల్స్ ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఏపీపీఈ సెట్, ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ to whom qualifying marks have not been prescribed shall be assigned ranks in the order of the merit on the basis of marks obtained the ఏపీపీఈ సెట్. మరి ఎవరైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధిస్తారో ఏపీపీఈ సెట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళందరికీ ఇక్కడ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, మరి ఎవరైతే ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ అలాగే షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రం టు హూమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రిస్క్రైబ్డ్, సో వాళ్ళకి మాత్రం ఎటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదంట. సో వాళ్ళందరికీ నార్మల్గా ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఏపీపీఈ సెట్. సో ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది ఈ యొక్క ఏపీపీఈ సెట్లో వీళ్ళకి వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మార్క్స్ని బట్టి వరుసగా సీక్వెన్స్గా మనకి ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ర్యాంక్స్ అనేది ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ చూద్దాం. ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ మోర్ దెన్ వన్ స్టూడెంట్ స్కోరింగ్ ద సేమ్ మార్క్స్ ఇన్ ఏపీపీఈ సెట్, మరి ఈ యొక్క ఏపీపీఈ సెట్లో ఇద్దరికి ఒకటే మార్క్స్ వచ్చి ఇద్దరు ఒకటే కేటగిరీ అభ్యర్థులైతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న వాళ్ళకి కూడా ఇక్కడ వీళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఇద్దరికి సేమ్ స్టూడెంట్స్ హ్యావింగ్ సేమ్ మార్క్స్ అలాగే సేమ్ రిజర్వేషన్ ఉంటే మరి వాళ్ళకి ఎలా ఇస్తారంటే ద టై షెల్ బి రిజాల్వ్డ్ బై bracketing the candidate together for the purpose of ranking by and considering seniority in age of the time of admission. సో వీళ్ళందరినీ ఎవరైతే ఈక్వల్ మార్క్స్, ఈక్వల్ క్యాస్ట్, ఈక్వల్గా ఆప్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టై చేస్తారంట. సో వాళ్ళకి ఏంటంటే బ్రాకెట్లో వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్తున్నారో అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క సీనియారిటీ అలాగే అంటే వాళ్ళ యొక్క ఏజ్ అలాగే టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఏదైతే ఉందో ఆ టైమ్ ఆఫ్ అడ్మిషన్ బట్టి వీళ్ళకి ఇక్కడ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరికైతే టై అవుతుందో వాళ్ళందరినీ బ్రాకెట్ చేస్తారు. సో బ్రాకెట్ చేసి వాళ్ళిద్దరిలో ఏజ్ ఎవరికి ఉంది అలాగే ఎప్పుడు అడ్మిషన్ అయ్యారు అనేది యొక్క చూసుకొని వాళ్ళకి ఈ యొక్క సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లారిఫై ఇచ్చారనమాట. సో క్లియర్గా ఇక్కడ క్లారిటీ అయింది. మరి ఇక్కడ మెరిట్ లిస్ట్ ఎలా ఇస్తారనేది అంటే థర్డ్ పాయింట్లో ద ఫాలోయింగ్ మెరిట్ లిస్ట్ షెల్ బి ప్రిపేర్డ్ బై ద కన్వీనర్ ఆఫ్ ఏపీపీఈ సెట్. సో ఫస్ట్ పాయింట్లో అదే చెప్పారు. సో కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఏపీపీఈ సెట్కి ఆయన ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సర్టెన్ రూల్స్ అనేవి ఆయన ఫాలో అవుతారంట. ఆ రూల్స్ ఏంటంటే నెంబర్ 1 రూల్ ఏంటంటే స్టేట్ వైడ్ కామన్ మెరిట్ లిస్ట్. సో ఎవరైతే ఏపీపీఈ సెట్ రాశారో వాళ్ళందరికీ స్టేట్ వైడ్ కామన్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్పారు. సో ద లిస్ట్ షెల్ ఇన్క్లూడ్ ద క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఏపీపీఈ సెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వన్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ కోటా. సో మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో కామన్ మెరిట్ లిస్ట్ అనేది అందరికి ఇస్తారంట క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద పీఈ సెట్. మరి ఎవరైతే వాళ్ళు మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఎలా ఉన్నాయో హైయెస్ట్ మార్క్స్ నుంచి కింద మార్క్స్ ఎవరైతే ఉంటారో సో హైయెస్ట్ మార్క్స్ నుంచి లో మార్క్స్ వరకు మనకి ఇక్కడ ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అనేసి ఫస్ట్ రూల్ అనేది చెప్పారు. సో సెకండ్ రూల్ ఏంటంటే రీజన్ వైజ్ కామన్ మెరిట్ లిస్ట్. సో మనకి ఏయూ రీజన్, ఎస్వియూ రీజన్ అని 2 రీజన్స్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో ఏ రీజన్కి ఆ రీజన్కి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. సో ద లిస్ట్ ఇంక్లూడ్ ద క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఏపీపీఈ సెట్ బిలాంగింగ్ టు ద పర్టికులర్ లోకల్ ఏరియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వన్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ కోటా. సో మరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ రూల్ ఏంటంటే అందరికీ ఎవరైతే టాప్ మోస్ట్ మార్క్స్ ఉన్నాయో సో టాప్ మోస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ వరకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ రూల్ ఏంటంటే
మరి వాళ్ళ రీజన్ ఏదైతే ఉందో సో ఆ యొక్క రీజన్ బట్టి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారంట. సో ఆ యొక్క ఏపీపీఎస్సీ సెట్లో ఆ రీజన్లో టాప్ మోస్ట్ మార్క్స్ అలాగే లాస్ట్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది సెకండ్ రూల్ అనేది ఫాలో అవుతుంది. సో థర్డ్ రూల్ ఏంటంటే మైనారిటీ కమ్యూనిటీ మెరిట్ లిస్ట్. మరి ఎవరైతే ముస్లిం మైనారిటీ ఇంకా ఉంటారో చూసారా, సో మైనారిటీ కమ్యూనిటీ ఎవరైతే సంబంధించి ఉన్నారో సో మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సపరేట్గా మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇన్క్లూడ్స్ మెరిట్ లిస్ట్ కంటైనింగ్ ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు ద డిఫరెంట్ మైనారిటీ కమ్యూనిటీస్ అరేంజ్డ్ ఇన్ ద మెరిట్ అసైన్డ్ ఇన్ ద ఏపీపీఎస్సీ సెట్ బోత్ స్టేట్ వైడ్ అండ్ లోకల్ ఏరియా. మరి మైనారిటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. సో ఈ యొక్క క్యాండిడేట్స్ అనేది బిలాంగింగ్ టు ద డిఫరెంట్ మైనారిటీ కమ్యూనిటీస్. సో ఒక్కొక్క మైనారిటీకి సంబంధించిన డిఫరెంట్ మైనారిటీ కమ్యూనిటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా అరేంజ్ చేస్తారంటే ఇన్ ద మెరిట్ అసైన్డ్ ఇన్ ద ఏపీపీఎస్సీ సెట్ బోత్ స్టేట్ వైడ్ అండ్ లోకల్ ఏరియా వైడ్ అనమాట. సో ఎవరైతే ఉన్నారో ఈ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థులకి స్టేట్ వైడ్ అలాగే లోకల్ ఏరియా వైడ్గా ఈ యొక్క ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. సో నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే కమ్యూనిటీ వైజ్ మెరిట్ లిస్ట్. మరి ఎవరైతే క్యాస్ట్ అభ్యర్థులు అంటే డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నాయి కాబట్టి ఆ క్యాస్ట్ వైడ్ ఇక్కడ మనకి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దే షల్ బి సపరేట్ కమ్యూనిటీ వైజ్ మెరిట్ లిస్ట్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్ బోత్ యాజ్ స్టేట్ వైడ్ అండ్ లోకల్ ఏరియా వైజ్. మరి ఎవరైతే ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఈ యొక్క కమ్యూనిటీలో స్టేట్ వైడ్ ర్యాంకు అలాగే లోకల్ ఏరియా వైడ్ ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ యొక్క కమ్యూనిటీ వైడ్ ర్యాంక్ అయిన తర్వాత ఫిఫ్త్ రూల్ ఏంటంటే మెరిట్ లిస్ట్ ఫర్ ద అదర్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్. సో మనం ఫస్ట్ లెవెల్లో అందరికీ చూసాము, అలాగే కామన్గా ఇస్తారు. అలాగే రెండోది ఏంటంటే రీజన్ ఏ రీజన్స్ ఉన్నారో ఆ రీజన్ వైడ్ ఇస్తారు. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది మైనారిటీ కమ్యూనిటీకి ఇస్తారు. సో ఫోర్త్ రూల్ ఏంటంటే కమ్యూనిటీ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కేటగిరీ వైజ్, క్యాస్ట్ వైజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కేటగిరీ వైజ్లో స్టేట్ వైడ్ అలాగే ఆ యొక్క లోకల్ ఏరియా వైడ్గా మనకి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మెరిట్ లిస్ట్ ఫర్ ద అదర్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్. సో రిజర్వేషన్స్ అదర్ కేటగిరీ అంటే ఈ యొక్క పిహెచ్ అలాగే స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళకి ఎలా ఇస్తారంటే దే షల్ బి సపరేట్ మెరిట్ లిస్ట్ ఫర్ ద అదర్ కేటగిరీస్ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ పర్ ద ఆర్డర్ ఇన్ ఫోర్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్, అలాగే ఎన్సీసీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, అలాగే చిల్డ్రన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫర్ ఉమెన్ బోత్ స్టేట్ వైడ్ అండ్ లోకల్ ఏరియా వైడ్. సో ఎవరైతే ఈ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో పిహెచ్ కేటగిరీకి అలాగే వాళ్ళకి, అలాగే ఎన్సీసీ గేమ్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే చిల్డ్రన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే ఉమెన్ బోత్ స్టేట్ వైడ్ అండ్ లోకల్ ఏరియా. సో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఏంటంటే స్టేట్ వైడ్ ఇస్తారు, అలాగే లోకల్ ఏరియా వైడ్గా మరి వీళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ బట్టి వీళ్ళకి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకి వాళ్ళకి సంబంధించిన స్టేట్ వైడ్ ర్యాంక్ ఇస్తారు, అలాగే లోకల్ ఏరియా ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ అసైన్డ్ ఏ ర్యాంక్ ఇన్ ద మెరిట్ లిస్ట్ షెల్ బి ఇష్యూడ్ బై ఏ ర్యాంక్ కార్డ్ బై ద కన్వీనర్ ఏపీపీఎస్సీ సెట్. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ర్యాంక్ కార్డులో మెరిట్ లిస్ట్ షెల్ బి ఇష్యూడ్ ఏ ర్యాంక్ కార్డ్ బై ద కన్వీనర్ ఆఫ్ ఏపీపీఎస్సీ సెట్. సో అందరికీ ర్యాంక్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందంట ఎవరైతే క్వాలిఫై అయ్యారో. అలాగే ద ర్యాంక్ కార్డ్ అమాంగ్ అదర్ థింగ్స్. సో ర్యాంక్ కార్డులో ఇంకేమేమి ఉంటాయంటే షెల్ ఇన్క్లూడ్ ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద ఏపీపీఎస్సీ సెట్. సో వాళ్ళకి ఏపీపీఎస్సీ సెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఆ ర్యాంక్ కార్డులో డిస్ప్లే చేస్తారంట. అండ్ ద ర్యాంక్ అసైన్డ్ ఇన్ ద స్టేట్ వైడ్ మెరిట్. సో ఈ యొక్క స్టేట్ వైడ్ మెరిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే లోకల్ ఏరియా వైడ్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ర్యాంక్ కార్డులో ఏమేమి ఉంటాయంటే మన యొక్క మార్క్స్ ఉంటాయి, అలాగే స్టేట్ వైడ్ వచ్చిన ర్యాంక్ ఉంటుంది, అలాగే ఈ యొక్క లోకల్ ఏరియా వైడ్ మెరిట్ లిస్ట్ అనేది మనకి మెరిట్ ర్యాంక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క ఏపీపీఎస్సీ సెట్లో మనకి ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారనేది ఇక్కడ చాలామంది డౌట్స్కి ఇక్కడ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఈ యొక్క ర్యాంక్ కార్డులో ఏ విధంగా ఎటువంటి రూల్స్ ఫాలో అవుతారంటే స్టేట్ వైడ్ కామన్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, అలాగే రీజన్ వైజ్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, అలాగే మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తారు, అలాగే కమ్యూనిటీ క్యాస్ట్ వైజ్ ఇస్తారు, అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉందో వాళ్ళందరికీ ఇక్కడ ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఏరియాలో ఈ యొక్క స్టేట్ వైడ్ ర్యాంక్ ఇస్తారు, అలాగే లోకల్ ఏరియా ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
అలాగే మనకి ఈ యొక్క ర్యాంక్ కార్డులో మన యొక్క మార్క్స్, అలాగే స్టేట్ ర్యాంకు, అలాగే లోకల్ ఏరియా ర్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క రూల్స్ అనేవి ఫాలో అయ్యి మనకి ఏపీ సెట్లో మనకి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క వీడియో యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నా యొక్క టెలిగ్రామ్ ఛానల్కి లాగిన్ అవ్వండి. సో డైరెక్ట్గా మీకు డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. సో ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.